నమస్కారం అండి. సో ఇక్కడ పిఠాపురంలో అత్యంత భారీ ఎత్తున జనసేన 12వ ఆవిర్భావ సభ జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? నా పేరు శ్రీదేవి అండి, సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం అండి నాది. నిజంగా ఈరోజు 12వ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి. చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఒక పండగ వాతావరణం అండి. కుంభమేళ ఎలా జరుగుతుందో అలా రెండవ కుంభమేళ జరుగుతుందని మేము అనుకుంటున్నామండి. మా పవన్ కళ్యాణ్ సార్ గారు నిజంగా చాలా కష్టపడితే ఈ రోజు సారు ఉపాధ్యక్ష అయ్యారు. ఈ రోజు నెక్స్ట్ సీఎం ఆయన అవుతారని మా అందరి ధ్యేయం చేసుకుంటాం కూడా. ఎందుకంటే ఎంతో మంది ఎన్నో మాటలు కూడా అన్నారు, అవన్నీ మేము భరించామండి. ఎప్పుడైనా మంచిగా గెలుస్తుంది, మంచిగా గెలిచింది కూడా. ఆయన కష్టపడినందుకు మంచి ప్రతిఫలం దక్కింది. నిజంగా చాలా సంతోషంగా ఉందండి. కూటమి ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో చెప్పిన మాట ప్రకారం ఏమి బడ్జెట్ లేకపోయినా రోడ్లు వేస్తున్నారు, 31వ తారీఖే పింఛన్లు ఇస్తున్నారు, గ్యాస్ స్టవ్ పథకం కూడా ఇస్తున్నారండి. అసలుకి బడ్జెట్ ఏం లేదండి. నేను ఇంతకు ముందు మంగళగిరి పార్టీ ఆఫీస్ లో సార్ని కలిసినప్పుడు, తల్లి కొంచెం ఓపిక పట్టమ్మా, పరిస్థితి బాగాలేదు, అన్ని కుదుట పడతాయని అన్నారు. నిజంగా రుషికొండ ప్యాలెస్ కి ఖర్చు పెట్టిన అమౌంట్, అదే డబ్బు, ఆ కోట్లలో డబ్బు ప్రజలకు ఖర్చు పెట్టింటే ఈ రోజు ఎంతో మేలు జరిగేది. అది ఆలోచన చేయకుండా వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. సరే మాట్లాడినివ్వండి, ఎందుకంటే పెరిగే చెట్టుకు విరిచే కొమ్మలు ఎక్కువ మంది ఉంటారు. సరే మా పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి మాటలన్నీ ఏం కొత్త కాదు. ఎందుకంటే తప్పు చేస్తారు కాబట్టి, వాళ్ళకు భయం కాబట్టి ఏదో ఒకటి చెప్పాలనే ఉద్దేశంతో చెప్తారు అంతే, వేరే ఉద్దేశం కాదు. ఎవరు ఎన్నన్నా మా పవన్ కళ్యాణ్ గారు ఈ దేశాన్ని తప్పకుండా ఏళ్తారు, ప్రజలందరికీ మంచి చేస్తారు. ప్రజలే బుద్ధి చెప్పారు. 151 సీట్లు ఉండే వారిని 11 సీట్లకు దించారంటేనే అర్థం చేసుకోవాలా. బుద్ధుంటే మా జనసేన అధ్యక్షుల్ని ఒక్క మాట కూడా అనరు. బుద్ధి లేదు కాబట్టి అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఆ టైంలో ఎవరెవరు ఏమేమి మాట్లాడారో ఇప్పుడు అందరికీ చూపిస్తున్నామండి. అతి తొందరలో రోజా గారు చాలా మాటలు మాట్లాడారు, మాకు కూడా గుర్తున్నాయి. దగ్గరలో ఆవిడ గారికి కూడా ఉంటుందండి, గుర్తు పెట్టుకోవాలి. రోజా గారు, పేరు నాని గారు, ఇంకా ఉన్నారండి చాలా మంది. సో ఇక్కడ చూస్తున్నట్లయితే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా మజ్జిగ ఇస్తున్నారు, పుచ్చకాయలు ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుందండి మీకు? నిజంగా అండి, వచ్చిన ప్రజలు ఏ ఇబ్బంది పడకూడదు. అసలే ఎండాకాలం పుచ్చకాయలు, నీళ్లు కానీ, మజ్జిగ కానీ, భోజనాలు కానీ అన్ని ఏర్పాటు చేశారండి. ఆయన ఎప్పుడు కూడా మీటింగ్ లో ఖచ్చితంగా ఇక్కడికి ఎలా వచ్చారో సంతోషంగా క్షేమంగా ఇంటికి అలా చేరుకోవాలని ఖచ్చితంగా చెప్తారు. ప్రజలందరూ ఆయన మాట ప్రకారం ఎలా వచ్చారో సంతోషంగా అలాగే ఇల్లుకు చేరుకోవాలని కూడా మా వీర మహిళలందరి తరపున, వీర సైనికులందరి తరపున కోరుకుంటున్నామండి. జై జనసేన.